రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రభు యొక్క పాద సన్నిధికి ఆహ్వానిస్తున్నాను. భక్తుడు ఏ విధంగా మనం దేవుని స్తుతించాలి, ఏ విధంగా ఆరాధించాలి, దేవుని సన్నిధికి ఏ విధంగా రావాలో 100వ కీర్తనలో చూస్తాం. 2వ వచనం అంటాడు, సంతోషంతో యెహోవాను సేవించుడి. 100వ కీర్తన, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఆమేన్, హల్లెలూయా. ఎలా రావాలంట? ఉత్సాహంతో రావాలి, మొహంలో నవ్వు కనబడాలి. ఆమేన్, ఆమేన్. మనకు దుఃఖం ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కానీ వాటినన్నిటి నుంచి ఇది శాశ్వత కాలం కాదు. ఈ కష్టాలు మనకి శాశ్వత కాలం ఉండేవి కావు, ఎందుకంటే మనకు నిత్య జీవం ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనం దేన్ని నమ్ముతున్నాం అంటే నిత్య జీవాన్ని నమ్ముతున్నాం. ఆమేన్. ఆయన కొరకు వచ్చినాం కనుక ఆయన సన్నిధిలో మనకి ఈ లోకంలో కూడా సంతోషం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన దుఃఖాన్ని తీసివేసే దేవుడు కనుక మనం దేవుని సన్నిధికి సంతోషంతో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, సంతోషం అన్నది ఇది పైపేది ఉండేది కాదు, ఇది హృదయ సంబంధమైనది. ఆమేన్, హల్లెలూయా. అది క్రీస్తు ఆత్మ ద్వారానే మనకు కలిగేది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆత్మలో నిజమైన సంతోషం మనకుంది. మన నాన్న ప్రియమైన సహోదరులారా, అందరు లేచి నిలబడి ఆ సంతోషంతో ప్రభుని సేవిందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకు సంతోషం ఇవ్వగలడని నమ్ముచున్నావా? నీ కష్టాలు తీసివేయగలడని నమ్ముచున్నావా? ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకు ఒకసారి బలంగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను స్తుతిద్దాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానికి మనం ప్రవేశిద్దాం. ప్రారంభ ప్రార్థన సోదరులు శశి గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనలందరినీ కూడా గడిచిన కాలమంతా కాచి దాచి భద్రపరిచి మరొక దినాన్ని మన జీవితాలు ఇచ్చిన విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అయా బలవంతుడైన దేవాన్ని చిడకి తండ్రి, సమాధానకర్త, గతిపతికి దేవా, నీకే వేలాది వందనాలు నాయన, వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. అయా గడిచిన కాలమంతా నేను మీ డైరెక్ట్ల కింద కాచి దాచి భద్రపరచరు దేవా, నీకు వందనాలు. అయా మరొక దినాన్ని నాయన మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఎంతో మందికి లేనటువంటి నాయన సమయాన్ని, అయా తరుణాన్ని, పరిస్థితులు మీరు మాకు అనుగ్రహించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఉదయకాల సమయంలో ఇటు విధంగా నేను పాదాలు చెంత చేరి అయా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, నేను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. నాయన ఈ సమయంలోన నేను ఆరాధన నాయన మేము ప్రారంభించబోచుండగా మీ సహత మాకు అనుగ్రహించండి. అయా నీ ఆత్మ నడిపింపుని మీరు మాకు దాయిచ్చిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు. నేను స్థుతిలో మీరుండండి దేవా, నీకు వందనాలు. నేను ఆరాధనలో మీరుండండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీ దాసుని నిలబెట్టుకుని మాకును కావలసినటువంటి నీ మాటలు వినిపించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీ దాసుని నిలబెట్టుకుని మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు, అయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నిజంగా నీ రాకడకు నాయన మేము ఎలా సిద్ధపడాలో నాయన, అయా నీకు వందనాలు. నీ రాకడ కూర్చున్నటువంటి నాయన మర్మాలు మీరు మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు, నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ప్రియబిడ్డను ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి, నీకు వందనాలు. నేను ఎవరే అవసరత కలిగిన, అయా ఎవరే అక్కడ కలిగిన సందుకు వచ్చినారు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీ సన్నిధిలో నుంచి నేను నీ దీవెన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని మీరు నింపవలసినాడు వచ్చినాను దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మెడికినా నీ కూడికి నన్ను చేతులకు అప్పగించుకున్నాను దేవా, నీకు వందనాలు. నేను రక్తపు కంచుని నేను ఆరాధన చుట్టూ మీరు ఉంచవలసిందని, అన్నిటికీ మీరు ముందు నడిపించవలసిందని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రసన్నాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుని స్తుతిద్దాం. దివారాత్రి మనల్ని కాపాడుతున్న దేవునికి స్తుతులు చెల్లిద్దాం. తన అరచేతుల మీద మనం చెక్కున్న దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము,
గాత్రములు దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృతజ్ఞతాస్తుతి. అవునయ్యా, స్తుతి స్తోత్రం చెల్లించుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం
హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభుని స్తుతిద్దాం. ఆయన నా కాపరిని ఒప్పుకుంటూ ప్రభు నాను కనపడదాం. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, నా శత్రువు ఎదుట నాకు భోజనము చేయు, నా శత్రువు ఎదుట నాకు భోజనము చేయు. నూనెతో నా తల అంటెను, నా గిన్నె నిండి పొర్లును. నూనెతో నా తల అంటెను, నా గిన్నె నిండి పొర్లును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, నీవు తోడైయుందువు, నన్ను ఆదరించుము, నీవు తోడైయుందువు, నన్ను ఆదరించుము. నీ మందిరములు కలకాలం నివాసము చేసేదను, నీ మందిరములు కలకాలం నివాసము చేసేదను. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుతున్నాడు పాటలోని అర్థాన్ని తీసుకొని ప్రభు ఆనందించాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే మనం నిజమైన స్థుతిని దేవునికి ఇవ్వగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాపరని మనం చెప్పుకుంటున్నప్పుడు సంతోషం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా,
అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. నమ్మిస్తూ తిందాం. అపాయము రానే రాదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయ్యా, నిజంగా చెబుదాం. అవును, నీవు తప్ప వేరే ఆధారం నాకు లేదయ్యా చెబుదాం. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన మా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, ఏ తెగులు సమీపించదు. ఆమేన్. రోగము నన్నేమి చేయదు, ఏ తెగులు సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. మార్గములో కాపాడుటకు దూతలను ఏర్పరచావు. మార్గములో కాపాడుటకు దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. అదే ధ్యానంతో దేవుని ఆరాధిద్దాం. ఆయన ఆరాధిద్దాం. దేవుడిని ఆయన నమ్ముకున్నవాడిని ఆయన అన్నాడు సిగ్గుపరచడు. మనుషులు నమ్ముకున్న వాళ్ళు సిగ్గుపడతారేమో కానీ దేవుడిని ప్రభువు నమ్ముకున్నవాడు ఎవరిని సిగ్గుపరచడైనా. ఆయన నీ తలనెత్తే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, అనుదినము నీ కొరకు చూస్తున్న దేవుడు ఆయన. ఆయన వైపు రెండు చేతులు చాచి ఆయన ఆరాధిద్దాం. ఆయన వైపు చూద్దాం. నీలా నన్ను మార్చు ప్రభు అని వేడుకుందాం. ప్రభుని నీ స్వరూపంలోని కన్నా మార్చు ప్రభు అని ప్రభుని వేడుకుందాం. నిజంగా అడుగుదాం. అయ్యా, నన్ను చూసిన వారు నాలో నిన్ను చూడాలి ప్రభా, అట్టి మార్పును నాకు దయచే ప్రభు అని ప్రభుని వేడుకుందాం. నీ ప్రేమ నీ శక్తి నింపును నాలోనా. నీ ప్రేమ
మనసంతటితో నిన్నారాధింతునా బలమంతటితో యేసుని నారాజు యేసుని నారాజు నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన ఆరాధన నిన్నారాధింతునా హృదయమంతటితో నిన్నారాధింతునా మనసంతటితో నిన్నారాధింతునా బలమంతటితో యేసుని నారాజు యేసుని నారాజు హల్లెలూయా యేసుని మహారాజు మహారాజానికి ఆరాధన రాజుని ఆరాధన హల్లెలూయా ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా యేసయ్యా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించేదా ఆరాధించేదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సజీవ యాగంగా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు
జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసి కన్నా మిన్నది, పొంగి పొల్లుచున్న ప్రేమనిది యేసుని నామము. రెండు చేతులకి ఆరాధిద్దాం. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేవారు. రక్షక నీవేగా నా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణము మొక్కేదాము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా నా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణము మొక్కేదాము, ప్రాణము మొక్కేదాము. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకే ఆరాధన. ప్రభుని ఆరాధించండి, ఆరాధించండి. రెండు చేతులు ఆయన వైపు చాచి ఆరాధించండి. ఆయనే మన బలము, ఆయనే మన ఆధారము, ఆయనే మన రక్షణ, మన దాగు స్థలం ఆయనే. ఆయన ఆరాధిద్దాం. ఓ తండ్రి నీకు స్తోత్రాలతో. తండ్రి ఎంత చక్కటి భాగ్యం ఇచ్చావయ్యా. అయ్యా కలకాలం నిత్య జీవం ఇచ్చావు ప్రభు, నీతో జీవించే భాగ్యం ఇచ్చావు అయ్యా. ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపేనైనా మమ్మల్ని ప్రేమించవయ్యా. నీకు స్తోత్రాలయ్యా. నాయన నీకు వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. నా ప్రభు నీ బిడ్డలను ఒక్కొక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మా ఆరాధన ఒక్కొక్క బిడ్డ చేసిన ఆరాధనకి సమర్పిస్తున్నామయ్యా. సంఘంగా చేసిన ఈ ఆరాధన అంగీకరించమని అడుగుతున్నాను తండ్రి. ఆయన మమ్మల్ని దీవించమని అడుగుతున్నాను అయ్యా. ఆయన దీవెనల కొరకు ఆశపడుచున్నామయ్యా. తండ్రి నీకు స్తోత్రాలైనా. నీ బిడ్డలు దీవించండి నాయన. నీ సన్నిధికి వచ్చి వారిని ఒట్టి చేతులతో పంపించే దేవుడు కావునైనా నీకు స్తోత్రాలు. నైనా నువ్వు జీవం గల దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. మా మధ్యన సంచారం చేస్తున్నందుకు నీకు కోట్లాది స్తోత్రాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఈ సమయంలో యానా ప్రభు నీ దాసుని తరపున నిలబడబోచ్చింది కదా ఆయన. అయినా ఈ దాసుని మరుగుపరిచి సూటిగా తేటగా మాతో మాట్లాడమని అడుగుతున్నా. నీ మాటలు గ్రహించుకుంటున్నా ప్రభా. నైనా మేము మాటలు పట్టుకోవడానికి సహాయం ఇచ్చేయండి నైనా. నీ పాటలు మా హృదయంలో దాచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నేను రాబో దినాల్లో నా ప్రభా నీ మాటకు కరువు రాబోచింది నైనా. నైనా తండ్రి దానికి ముందే మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నీ నామను మహిమపరుస్తూ తండ్రి ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామమున కనపడదాం.
ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము మీకందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మనకు మరి యొక్క ఆదివారాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో చేరి స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయనకే ఘనత చెల్లించుకుందాం. అందరూ బాగున్నారా? ఆమేన్. హల్లెలూయా. మరి గత వారము వాక్యం చెప్తూ ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉందని, ఆ మాట దగ్గరగా ఉందని మాట అనేక సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాను. అయితే మామూలుగా ప్రపంచమంతా చూసినప్పుడు మనుషులలో ఆ ఆలోచన ఉండటం లేదు. అదొక సమస్య. ఏం ఆలోచన? మనకి సువార్తలో భాగం ఏంటంటే మన దేవుడి లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఇస్తారో అందరికీ కూడా నశించిపోకుండా నిత్య జీవం ఇస్తాడు. ఈ నిత్య జీవము అనే ఆ భాగం ఉందే, ఆ మాటగానే ఉండిపోతుంది, కానీ మన మనస్సు నిత్య జీవం మీద ఉండట్లేదు. అర్థమైందా? మన మనస్సు ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడు కూడా ఈ భూలోకం మీద, మన రోజు దినదిన చర్యల మీద, మన ఆలోచనలు, మన ప్లాన్స్, ఈ మన ఉద్యోగాలు, మన కుటుంబము, మన పిల్లలు, లేకపోతే మరి మన ఆర్థిక అవసరాలు, పరిస్థితులు, దానికంటే ముఖ్యంగా కొంతమంది శరీర ఆరోగ్య పరిస్థితులను బట్టి మరి దాని మీదే మనస్సు ఉండిపోతుంది. అయితే గత వారాలు మీకు చెప్తున్నారు, ఇది రకరకాలుగా కొన్ని విషయాలను బట్టి మరి కొంతమంది దైవజనులు, కొంతమంది జ్ఞానులు రాకడ ఈ త్వరలో, ఈ నెలలోనే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డేట్ కూడా చెప్పారు. అది ఎప్పుడో కాదు, ఎల్లుండే అని చెప్పారు. కాదు అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇవాళ కూడా కావచ్చు. యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఒకసారి మనం గుర్తు చేస్తాం. అయితే మనము వెలుగు వారమై ఉండాలి. వెలుగులో జీవించే వారము అంటే ఎప్పుడు కూడా ఆ వెలుగు అంటే దేవుడు యేసుక్రీస్తు చెప్పిన ప్రతి వాక్యం కూడా వెలుగు. వాక్యమే వెలుగు. వాక్యము వెలుగు. ఆ వాక్యములో మనం జీవించే వారమై ఉండాలి. అంటే మన ఆలోచనలు ఎలాగున్నాయో సరే ఆలోచించుకోవాలి మనం. హల్లెలూయా. దేవుడు మనం ప్రేమించి అనేక విషయాలు చేస్తాడు. వాక్యం ఇచ్చాడు, సువార్తనిచ్చి అంగీకరించిన వారిని మరి రక్షణలో చేసి తన బిడ్డలుగా చేసుకుని తన పరిశుద్ధాత్మనిచ్చాడు. అన్నీ ఇచ్చాడు మనకు. అక్కడ ఏమంటాడంటే మన జీవనమునకు కావలసినవన్నీ కూడా ముందే ఇచ్చాడని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, అలాగే మళ్ళీ పేతురు రాసిన 2వ పత్రికలో ఈ మాటలు ఉంటాయి. జీవంలో కావాల్సిన ప్రతి వాగ్దానము అన్నీ ఇచ్చి మనకి ఇచ్చాడు. మనము చాలా కొన్నిటిని మాత్రమే గుర్తు చేసుకుంటున్నాం, కొన్నిటిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాం. మన దినచర్య కొన్ని పారంపర్యాచారం కాదు, ఆచారంగా కాకుండా అయినా ఆచారం ఉండాలి. కొంచెం ఆచారం ఉండకూడదు అంటాను. ఆచారం అంటే రోజు మనకు కొన్ని ఆచారాలు ఉంటాయి. మన జీవితంలో పొద్దున్న లేచి మనం పొద్దున్న బ్రష్ చేసుకుని మరి కాలకృత్యాలు తీర్చుకుని మొదలు బ్రేక్ఫాస్ట్ చేసి తయారై మన పనులకి వెళ్ళిపోతుంటాం. అదొక ఆచారమే కదా. అలాగే దేవుని గూర్చిన అవగాహన కనీసం మొదటగా ఆచారబద్ధంగా ఉన్న తర్వాత ఆత్మీయంగా అది బలంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గత వారంలో మీకు చెప్తూ ఏమిచ్చారంటే యేసుక్రీస్తును వారి శిష్యులు వచ్చి అడుగుతారు, దీనికి నీ యొక్క రాకడికి యుగాంతానికి సూచనలు ఏమని అడుగుతారు. మత్తయి సువార్త తీసుకోవద్దు, మత్తయి సువార్త 24:3లో దానికి ఒక స్పష్టమైన మార్కు సువార్త అదే మాటలు అదే పరిస్థితి. అది 13:32 ఏం చెప్తారంటే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అప్పటికి ఎరగలేదు, ఎరుగరు అని చెప్పేసి అక్కడ మాట ఏం చెప్తాడు 33వ వచనంలో, జాగ్రత్త పడుడి,
మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. తెలియదు ఒక మాట స్పష్టం. అయితే అది ఎప్పుడు కూడా అంతే, ఆ వచ్చే క్షణం వరకు తెలియదనే పరిస్థితే. అయితే తెలియదు కాబట్టి మనం మామూలుగా ఉంటామన్నా కుదరదు. మనం ఎప్పుడు కూడా అసిద్ధంగా ఉండాలి. వచ్చే గత వారం నేను చెప్పి మీకు ఆ మెలకుగా, ఏ విషయాల్లో మెలకుగా ఉండాలి, దేని చూస్తూ ఉండాలి అని చెప్తూ మీకు అనేక విషయాలు నేర్పించడం జరిగింది. మరి అయితే ఈ యొక్క వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు రాకడ సంగతి గురించి ఇన్ఫర్మేషన్, లేకపోతే ఆ మాటలు మాత్రం కాకుండా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఆ హెచ్చరిక ఇస్తూ ఎక్కడ ఉంటుంది? అదే మార్కు సువార్త 13వ అధ్యాయంలో 33-34 నుంచి చదివినప్పుడు ఒక పారబుల్ అంటే ఉపమానం చెప్తున్నాడు. ఉపమానంలో ఏమంటున్నాడంటే, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి మనం దాసులం అంటే మనం వాని పని నియమించి మెలకుగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. అలాగా ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు, ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానికి పై మేనేజర్ ఉంటాడు, తర్వాత సూపర్వైజర్, తర్వాత పని వాళ్ళు అందరు ఉంటారు. వాళ్ళందరికీ నువ్వు ఈ పని చేయి కావాల్సిన అన్నీ ఒక్కొక్కరికి చెప్పేసిన తర్వాత ఆయన బిజినెస్ టూర్ మీద వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం ఆలోచించి వెళ్తాడంటే, తిరిగి వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా జరిగి ఉండాలి, బిజినెస్ అంతా సక్రమంగా ఉండాలనుకుంటాడు. అలాగే ఉంటుంది దేవుని రాజ్యం అంటే యేసుక్రీస్తు అలాగే చేసి వెళ్ళినట్టు. ఆ తర్వాత ఏమంటాడు 35వ వచనంలో, ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడికి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక స్పష్టమైన ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇది వార్నింగ్ అని చెప్తూ 36వ వచనంలో, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మెలకుగా ఉండుడి. మన అందరికీ ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, ఎల్లప్పుడూ ఆయన వెళ్ళొస్తాడు, రేపు వస్తాడు, మరి ఎల్లుండి వస్తాడు. ఈ చాలా విషయాలు వాళ్ళు చెప్పిన విషయాలు చూస్తే చదివితే అది నిజమే అనిపించినా, మరి ఇంకొక ఈ వాక్యం చూస్తే ఎవరికీ తెలియదని మన ప్రభు చెప్పాడు, అది కూడా ఉంది. ఎప్పుడైనా రావచ్చు. ఈ విషయాల్ని ఇటువంటి సమయాలు సంఘానికి ప్రతిసారి గుర్తు చేయవలసిన బాధ్యత మాది. ఈ చెప్పిన వాక్యం మళ్ళా చెప్పాల్సి వస్తుంది 2-3 నెలల తర్వాత. ఎందుకంటే మనం మర్చిపోతుంటాం, మనం సాధారణంగా జీవించేస్తుంటాం, మనము ఈ అవగాహనతో ఆలోచనతో జీవించాం. కాబట్టి అప్పుడు యేసు ప్రభు చెప్పాడు ఏమనంటే, మెలకుగా ఉండుడి. ఇక్కడ 37వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అక్కడ కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఆ 12 మంది శిష్యులు మాత్రమే ప్రైవేట్గా వచ్చి అడుగుతారనమాట ఈ విషయం. మీతో చెప్పింది అందరితో చెప్పుచున్నారు. ఇది 2-3 సార్లు ఈ వాక్యం. ఒకటేమో అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. వీరి కొరకే ప్రార్థన చేయట్లేదు తండ్రి, వీరి సువార్త విని నమ్మే వారందరి గురించి ప్రార్థన చేస్తాడు. అంటే మన గురించి కూడా ఆ సమయంలో ఆలోచించి మాట్లాడుతున్నాడు. మన సమయాన్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. అందరికీ చెప్తున్నాను అని ఆఖరిగా మెలకుగా ఉండు అనేను. వాచ్, ప్రతి విషయాన్ని చూస్తూ ఉండాలి. మనము ఈ లోకంలో జీవించే అంటే 2 రకాల జీవితాలు మనకున్నాయి. ఒకటి ప్రభు యొక్క రాకడను గుర్చినటువంటి మెలకువ ఒకటి. రెండవది ఈ లోకంలో జీవించే జీవనం ఉంది. వస్తాడని అన్ని మూటములు కట్టుకుని కూర్చోమని కూడా కాదు అర్థం. మన జీవితము మనము జీవించాలి. అంటే వేసుకున్న ప్లాన్లు పక్కన పెట్టేద్దాం, వచ్చేస్తున్నాడు కానీ కూర్చోవడం కాదు. ప్లాన్స్ ఉండాలి. దేవుని రాజ్య సువార్త గురించి ఆలోచించాలి. కొంతమంది సువార్త చెప్పడం మానేస్తారు, దేవుని పని చేసేవారు. ఇంకా వచ్చేస్తున్నాడు కాబట్టి మిగతా పనులను మూసుకుని ఉందాము అనుకునేవారు కొంతమంది. అలా ఉండడానికి వీలేదు. ఆయన వచ్చే వరకు ఆయన పని జరుగుతుండాలి, మన జీవితం కొనసాగాలి, మన దినచర్య జరగాలి, ఉద్యోగాలు పనులన్నీ చేసుకుంటారు. అన్నీ చేసుకుంటూ మెలకుగా ఉండాలి అనే మాటను మాత్రం మనము గుర్తుంచుకుందాం. కాబట్టి ఆ మెలకుగా ఉండట్లో ఏం చెప్పంటే, మీకు గత వారం మీకు మెలకుని గురించి చెప్పడం జరిగింది. ఆయన కొన్ని విషయాలు చూసుకోమన్నాడు. ఏమి చూసుకోమన్నాడు మనం గుర్తు చేసుకున్నట్లయితే, మనము
ఎవరికైనా గుర్తుందా? మీ యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలాగుందో చూసుకోమన్నాడు. రెండవది, మీ చుట్టూ ఉన్నటువంటి సైన్స్ అంటే గుర్తులు, మీరు చూసే విషయాలు అంటే ప్రపంచమైనట్లో ఉన్న న్యూస్, వాటిని చూసుకుంటూ ఉండాలని నేర్చుకున్నాం. తర్వాత మూడవది, మరి ప్రపంచ యొక్క ఆత్మీయ పరిస్థితి. ప్రపంచము శరీరానుసారంగా చూస్తుందా, ఒక ఆత్మీయ పరిస్థితిని గురించి మాట చూసినట్లయితే ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. అనేక సార్లు చదువుతున్నాడు. లేదంటే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-7 వరకు చదువుకుని కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటున్నాడు. ఇది పరిస్థితి లోకంలో ఇలాగుంది కాబట్టి అది ఇంకా మీరు గత దినాల్లో అమెరికాలో ఒక వ్యక్తి చనిపోయాడు, మర్డర్ చేయబడ్డాడు. ఆ వ్యక్తి సాధారణ మనుష్యుడే, మామూలుగా చూస్తే యవనస్తుడు, చాలా యవనస్తుడు. అయితే ఆయనలో 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, పొలిటికల్గా దేశం గురించి ఆయన పోరాడుతున్నాడు. రెండవది, ఆత్మీయంగా ఆయన ప్రశ్నిస్తే ఏ ప్రశ్నకి జవాబు లేకుండా ఉండడు, చాలా తీవ్రంగా మాట్లాడతాడు. అంటే ఆయన చూస్తే నాకు స్టెఫన్ గుర్తుకొస్తాడు. స్టెఫన్ కూడా అలాగే మాట్లాడేవాడని వాక్యం చెప్తుంది. జ్ఞానంతో ఎవరు కూడా ఆయన ఎదిరించలేరు. వాక్యం వచ్చేటప్పటికి యవనస్తుడే, శిష్యుల కంటే తల వెనకాల వచ్చిన వాడే. ఈయన కూడా అలాగే మాట్లాడేవాడు దేవుని గురించి. ఎవరికి భయపడకుండా అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు, అక్కడ ఈ కొన్ని విషయాలు మనం తెలుగులో మాట్లాడుకోము, కానీ అక్కడ ఇంగ్లీష్లో ఉండే LGBTQ అంటే మనుషులు, మగవారితో జీవించటము, ఆడవారితో జీవించటము. ఇది ఒక నార్మల్గా, అంటే నార్మల్ కాదు, సాధారణ కంటే ఎక్కువ అదే జీవితం అన్నట్లుగా అక్కడ ఉన్న 2 పార్టీలు, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనే పార్టీలు ఉన్నాయి. ఆ డెమోక్రటిక్ పార్టీలు దీన్ని సపోర్ట్ చేసి ఆ పద్ధతులు మీకు చెప్తాను, ఈ మాట అర్థమైతే. లేడీస్ టాయిలెట్లో మగవాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆ మగవాళ్ళ కంట ఆడవాళ్ళ మనసు ఉందంట. ఎవరు చెప్పారు అంటే ఎవరికి తెలియదు. వాడు అనుకుంటే వెళ్ళిపోవచ్చు, వాళ్ళని ఎవడు అడగకూడదు. అడిగితే తప్పు, ఆ మాటలు పలకూడదు. ఈ వాక్యం ఇక్కడ మనం చెప్పుకున్నామే, ఇలాగ మాటలు పలకూడదు అమెరికాలో. ఈ మాటలు ఇలా చెప్పకూడదు, అక్కడ చెప్తే జైలు వేస్తారు. మీకు చెప్పే మాటలు ఉన్నాయి, ఈ మాటలు అసలు వాక్యంలో రాకూడదు. వాటిని ఈ వ్యక్తి బలంగా ఖండించడం మొదలుపెట్టారు, ఓపెన్గా, అస్సలు భయం లేకుండా. అన్నీ బాగున్నాయి. అయితే వాళ్ళు ఊరుకుంటారంటే అది సంపూర్ణంగా సాతాన్ యొక్క ఒక ఆర్గనైజేషన్, ప్రపంచాన్ని అంతా పాడు చేస్తూ పాపంలో పడవేస్తున్నది. ఇక్కడ రాయబడిన మాటలవే. ఇక్కడ ఇది 2వ తిమోతి 3వ అధ్యాయంలో అక్కడ ఏమిటంటే, మనుష్యులు స్వార్థప్రియులు అనే మాటకి లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అంటే అబార్షన్ చేయించుకోవటం మా రైట్ అంటారు స్త్రీలు. అంటే వాళ్ళని వేసే ప్రశ్నలు చూస్తే, ఇంగ్లీష్లో మీరు చూస్తే కనుక ఆ ఆడవాళ్ళు అడిగే ప్రశ్నలు, మా శరీరము మా ఇష్టం, మేము ఏం చేసుకుంటాం మీకెందుకు, మరి మీ శరీరంలో ఒక బిడ్డ ఉన్నాడు కదా, ఆ సంగతి ఏంటని అడిగితే వాళ్ళు బిడ్డ ఏంటి, అది బిడ్డ కాదు, అది జీవం కాదు, అది ఏదో ఒకటి, అది తీసేసుకుని మీకేంటి ప్రాబ్లం. వారి మాటలు మీరు చూస్తే ఎటువంటి స్వభావం మనుషుల్లో ఉందే, విచ్చలవిడిది జీవించే ఒక పరిస్థితి ఆ దేశంలో కాదు, అక్కడ ఆరంభం అవుతాయని. అవి మిగతా దేశాలు, యూరోప్లో ఇంకా ఎక్కువ, యూరోపే కాదు, ఆస్ట్రేలియా, ఈ దేశాలన్నీ కూడా దేవుని వాక్యానికి, పేరేమో క్రైస్తవ దేశాలు అంటాం, దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితం జీవించేవాళ్ళు మన దేశం కంటే మరి ఎక్కువ కట్టుబాట్లతో క్రైస్తవ జీవితం నడుస్తున్న దేశాలు యూరోప్ దేశాలే, అమెరికా దేశమే. మన దేశంలో అయినా మనకు స్వాతంత్రం ఉంది, అక్కడ కంటే మనకి ఇక్కడ ఎక్కువ స్వాతంత్రం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దేశంలో మనం ఇంకా చాలా చాలా స్వేచ్ఛగా దేవుని వాక్యాన్ని పరిణతి చేయగలుగుతున్నాం. ఆ దేశాల్లో లేదు. ఆ పరిస్థితిలో ఆ మాట పలికితే ఆయన చంపేస్తున్న విషయంలో అనేక విషయాలు, కొన్ని విషయాలు, ఒక విషయంలో ఆశ్చర్యరీతి ఏంటంటే, ట్రంప్, ఆయన గురించి మనుషులు రకరకాలుగా చెప్పొచ్చు, ఏమని అనొచ్చు, కానీ దేవుడు అంటే ఒక రకమైనటువంటి ఆసక్తి. అది ఆయన మారు మనసు పొందాడో లేదో మనకేం తెలియదు. ఆయన మాటలు వేరువేరుగా ఉంటాయి, కొన్నిసార్లు ఏమైనా చేయొచ్చు. అయితే దేవుని పనికి కొరకు మాత్రం, అందుకే అక్కడ ఒక భక్తుడు ఆయన ఏమంటాడు, ఇతను యెహూ వంటి వాడు,
వాక్యంలో ఉంటుంది. అతడు ఆహాబు చేసిన పనులన్నింటినీ సమాప్తం చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ పడగొట్టేసి కొంచెం రఫ్గా ఉండేటువంటి ఒక రాజు, ఇశ్రాయేలు రాజు యెహూ, అతన్నే దేవుడు ఏలియాతో చెప్తాడనమాట, నువ్వు వెళ్ళి యెహూని అభిషేకించమంటాడు. అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు ట్రంప్ అని ఒక భక్తుడు, ఒక దైవజనుడు బాగా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. అవును, ఆ విషయాల్లో మాత్రం అతను బలంగా ఉంటున్నాడు. అంటే ఆ దేశానికి కొంతకాలము దేవుని వాక్యము స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంది, ఇంకొక 3 సంవత్సరాలు. అలాగుంది పరిస్థితి లోకంలో. ఆ పరిస్థితి మనకు కూడా అది ఒక మంచిదే. ఆయన దేశ విధానంగా చూసుకుంటే ఆయన మన ఇండియాకి సరిగా లేదని చెప్తున్నాడు, అది వేరే సంగతి. కానీ మరి మన ఆత్మీయ విషయం వస్తే అది కొన్ని విషయాల్లో మనకి కూడా మంచిదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఈ లోకంలో ఉన్న పరిస్థితిని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం అది ఒక పరిస్థితి అయితే, ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి పరిస్థితులు. తర్వాత మీకు చెబుతూ వచ్చాను, యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు జరగాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నాయి ప్రవచనాలు, యెషయా గ్రంథంలో ఉన్నాయి కొన్ని జరగవలసినవి ఉన్నాయి అని మనకు స్పష్టము. అవి జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇవి జరిగేటప్పుడు మన జీవితము సరిగా బాగా ఉండాలంటే ప్రార్థనలో ఉండి జీవించాలి. ఎందుకంటే ఈ దేశాలకి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఆ ప్రవచనాలు జరిగేటప్పుడు మనం ఇక్కడే ఇలా ఉంటామనడానికి లేదు. అది రేపో మాపో ఎప్పుడైనా జరగవచ్చు. అర్థమైందా? జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి మనల్ని మనము సిద్ధపరుచుకొని జీవించాలి. ఇక్కడ జీవించాలా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలా జీవించాలి, దేవుడు నన్ను పంపించేస్తాడా? ఒకసారి 1992లో మరి కువైట్లో మరి ఇరాక్ సద్దాం హుసేన్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు మనుషులు ఒక్క రోజులో అందరూ పారిపోవాల్సి వచ్చింది. చాలామంది, వేలు మంది మన దేశస్తులు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే సిద్ధపాటు చాలా అవసరము. అంటే మీకు ఈ మాటలు చెప్తూ ఏం చెప్తానంటే, మీరు దేవునిలో ఉండి ఆయన ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే మీరు భయపడవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు సమయానుకూలమైనటువంటి కౌన్సిల్ అంటే ఆలోచన మన హృదయంలో పెట్టి మనం నడిపిస్తాడు. ఆయన కాపుదల మనకుంటుంది. ఏమైనా జరగవచ్చు ప్రపంచానికి. దేవుడు తన బిడ్డలను మర్చిపోయేవాడు కాదు. నడిపిస్తాడు, ముందే మనకు చెప్తాడు, నేర్పిస్తాడు. మనము ఇంగ్లీష్లో ఏమంటే వీ షుడ్ బి స్పిరిచువల్లీ అలర్ట్, అంటే ఆత్మీయానుసారంగా వేకోగా ఉండాలి, మెలకువగా ఉండాలి. హల్లెలూయా. అది విషయాలను గుర్తుంచుకుందాం. కాబట్టి ఆ యొక్క మెలకువను గురించి మీకు చెప్తూ ఇక్కడ నేను ఆగవలసి వచ్చింది. కాబట్టి ఆత్మీయ పరిస్థితుల గురించి మెలకువగా ఉండాలి. 4వది సంఘము యొక్క ఆత్మీయ పరిస్థితి. సంఘం అంటే ప్రపంచంలో ఉన్న సంఘంలో ఉన్న ఆత్మీయ పరిస్థితి చూసినప్పుడు ఒక రకమైనటువంటి నులివెచ్చని స్థితి ప్రపంచంలో ఉంది. ఒక విధంగా అలాగుంటుండగా కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి ఉజ్జీవముగా ఈ యొక్క అనేక మంది దేవునిలోకి రావడం. చైనా దేశంలో చాలామంది ప్రభువులోకి వస్తూ ఉన్నారు. అనేక వేలు మంది మరి దినదినం వస్తున్నారు. ఇరాన్లో వస్తున్నారు, మన దేశంలో కూడా వస్తున్నారు. తన పని జరుగుతూ ఉంది. ఎన్నో ఆటంకాలున్న పని జరిగే చోట పని జరుగుతుంది. మనకు అన్నీ తెలియవు. ఎందుకు తెలియవంటే ఆ జరిగే పని చాలా జాగ్రత్తగా వారు చేస్తున్నారు. అది తెలిసిన వారు చెప్పినప్పుడు వారు మాత్రమే మనకు తెలుస్తుంది. అవి మీకు న్యూస్లోని ఎవరు చెప్పరు, కనబడితే ప్రాబ్లం. కాబట్టి కనబడదు. దేవుని పని ప్రపంచమా జరుగుతుంది. ఒక విధంగా సంఘము అంటే అందరూ మామూలుగా పాత క్రైస్తవులు ఉన్నారే, క్రైస్తవులుగా అంటే మనం కూడా దాంట్లో లెక్కలోకి వస్తుంటాం. ఏంటంటే ఒక నులివెచ్చని పరిస్థితి ఉంది. ఇది అంత్యదినములకు సూచన. లవోదిక సంఘానికి చెప్తూ ఉంటాడు అంత్య సూచన. కాబట్టి మనం ఇంకా 5వ విషయము దేని గురించి మెలకువగా ఉండాలంటే మన సొంత జీవితము, మన గృహము, మన యొక్క కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆత్మీయంగా నడిపించుకుంటూ మన బిడ్డలకు తల్లిదండ్రులుగా చెప్పవలసిన మాటలు, వారు పెద్దవారైనా చిన్నవారైనా వారికి తప్పకుండా
వారికి దినదినము దేవుని గూర్చి, ఆయన రాకడను గూర్చి, లేకపోతే మన పోకడను గూర్చి గుర్తు చేస్తూ ఉండవలసిన బాధ్యత పిల్లలను వారికి వారి యొక్క బాధ్యత ఇది. హల్లెలూయా. అలాగుంటాడు. రెండో విషయం ఏంటంటే ప్రార్థన చేయమన్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి ఈ ప్రార్థన ఏం చేయాలి, ఎలాగూ చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు అది మొదట చేయవలసిందంటే ప్రార్థనలో దేవుని సన్నిధిని వెదకటి. పాయింట్స్ కొన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మీ ప్రార్థన ఎలా ఉండాలో మీకు చెప్తున్నాను స్పష్టంగా. మొదటిది ఆయన సన్నిధిని వెదకుడి. ఇంగ్లీష్లో సీక్ హిస్ ఫేస్. ఈ మాట ఇంగ్లీష్లో చెప్పినప్పుడు దాని అర్థం అవగాహన వేరుగా వస్తుంది. అది అంటే ప్రార్థన అంటే వెళ్ళి మన పాఠం అప్పు చెప్పినట్లుగా మన యొక్క మాటలు ఉండటం మనకి అందరికీ అలవాటు. ప్రేయర్ పాయింట్స్ రాసుకోవడము ఇవన్నీ ఉంటాయి. అలాగున కాకుండా ప్రతిసారి మోకరించినప్పుడు ఆయన స్వరూపము చూచుటకు, ఆయన సన్నిధి యొక్క కాంతి ప్రకాశము ఆత్మీయంగా చూచునట్లుగా మనలను మనం సిద్ధపరచుకోవాలి. ఊరికి చెప్పడం ముందు చూడాలి, దేవుని సన్నిధి కొరకు చూడాలి, శాంతయుక్తంగా కూర్చోవాలి. ఆ కూర్చుని కొద్దిపాటు ఒకసారి మన మనస్సును స్థిరపరచుకుని, ప్రభా నిన్ను చూడాలి, ప్రభా నీ సన్నిధి నాకు కనబడాలి, నిన్ను చూస్తే, మన దేవుని చూస్తే సరిపోతుంది, ప్రార్థన అవసరం లేదు. దేవుని చూస్తే సరిపోతుంది. ఆ పరిస్థితికి ఆత్మీయంగా మనం ఎదగలగాలి. దేవుని చూడాలి అంటే ఇది మీ యొక్క ఆశ, మీ ఆశను బట్టి ఉంటుంది. మీ హృదయంలో ఉన్నటువంటి ఆశను బట్టి అది మీకు జరుగుతుందండి. ఈ ఆశను పెంచుకోవాలని మీకు నేను ఆదేశిస్తున్నాను. అక్కడ మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తున్నానంటే, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, యెహోవాను ఆశ్రయించుడి, బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు క్రానికల్స్ ఏమంటున్నాడంటే ఆయన సన్నిధిని, వెర్ ఇస్ ఇట్, 16:11 హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఇక్కడ ఏమంటే సీక్ హిస్ ఫేస్ కంటిన్యూలీ. ఆయన సన్నిధి, సీక్ హిస్ ఫేస్ అంటే ఆయన ముఖ దర్శనము చూసే ఆత్మీయ కన్నులు కలిగి ఉండాలంటే మన ఆత్మను అప్పగించి చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మీరు చూడగలుగుతారు. అందుకే ఎప్పుడు అప్పు చెప్పే ప్రార్థన మీద ఆశ్చర్యపడదు. మాటలు అదే మాటలు పలుకుతాం, అందరూ చేస్తాను, నేను కూడా చేస్తాను. మాటలు నేను చేయని కాదు, కొన్ని మాటలు అవే ఉంటాయి. అయితే దేవుని సన్నిధిని వెతకాలి మనం. హల్లెలూయా. అదే రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశం నుండి వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు మనము పేరు పెట్టి పిలువబడిన వారు మనము. అయితే ఇశ్రాయేలు ఉన్నారు, మనకు కూడా అదే మాట. ఆయనే అక్కడ స్పష్టం చేస్తున్నాడు, మీరు నన్ను ఎంచుకోలేదు, నేనే మిమ్మల్ని ఎంచుకున్నాను. ఈరోజు మనకు రక్షణ సువార్త వచ్చి విని నమ్మి బాప్తిస్వం పొందామంటే అది దేవుని యొక్క కృప. ఆయన ఎంచుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు మనల్ని. అందుకే మనము రాగలుగుచున్నాం, దేవుని గురించి వినగలుగుచున్నాం, మన జీవితాలని సరి చేసుకుంటూ ఉన్నాం, యేసుక్రీస్తు రాకడ కొరకు వేచి ఉంటున్నాం. అది ఆయన పిలిచాడు కాబట్టి. అయితే మనము ఏం చేయాలి, తమ్మును తాము తగ్గించుకొని, హంబుల్ యువర్ సెల్ఫ్ అంటాడు ఇంగ్లీష్లో. తమ్మును తాము తగ్గించుకొని, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు తగ్గించుకోవాలి. అక్కడ ఏంటంటే మనకి అనేకసార్లు మీకు చెప్తూ ఉంటాను, ప్రసంగిలో 5వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు ప్రసంగిలో అక్కడ ఉంటుందన్నమాట. దేవుని సన్నిధికి వచ్చేవాడు జాగ్రత్తగా ఉండాలి, తన మాటలు కొద్దిగా ఉండాలి, ఊరికనే బడబడబడ మాట్లాడటం కాదు, దేవుని చూడాలి అంటాడు. అలాగే ముందుకెళ్ళినట్లయితే కీర్తన 34:4 కీర్తన 34:4 ఏమంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను.
ఈ విచారణ చేసే ప్రార్థనలో దేవుని దగ్గర మనము మనకు పరిస్థితులను చెప్పి అడిగి ఆయన దగ్గర జవాబు పొందినటువంటి ప్రార్థన ఉండాలి. మనకి అడగగలగాలి, ఆయన దగ్గర నుంచి వినగలగాలి. మీరు అందరూ అడుగుతారు నన్ను, ఎలాగవుతుంది ఇది, ఎలా సాధ్యం, దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు. ఒకటి రెండు విషయాలు ఎలాగంటే, ఒకసారి మీ హృదయంలోనే ఆలోచన పుట్టించి మాట్లాడతాడు. రెండవది, ఆయన వాక్యము చదువుతుండగా వాక్యములో మీరు ఆలోచించని కొన్ని మాటలు ముందు చదువుంటారు. ఒకసారి ఆ రోజు ప్రత్యేక దాని నుంచి బయటికి వచ్చి ఆ ప్రత్యేక మాటలు మీకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇది అందరికీ యథావిధిగా ఆచారంగా చదివే వారికి కుదరదు. అందుకే వాక్యం చదివేటప్పుడు మీరు జాగ్రత్తగా వాక్యమును ఒక్కో వాక్యము ధ్యానిస్తూ చదివినప్పుడు ఇంగ్లీష్లో ఒకటేమో స్టడీ అంటాం, ఒకటి రీడింగ్, స్టడీయింగ్ అంటే చదువుట, మూడోది ఏంటంటే ధ్యానించే ముందు స్టడీ, బైబిల్ స్టడీ అవసరం. ఎలాగ ఈ వాక్యం ఏం చెప్తుంది, ఎక్కడ దీని గురించి అవసరం, అది నేర్చుకోవాలి. మనం విద్యను అభ్యసించటం. తర్వాత మూడోది ధ్యానం. చదివిన వచ్చిన ఒక్క మాటను పట్టుకొని హృదయంలో నాకు దేవుడు ఇది చెప్పాడు, ఈ మాటకు అర్థమేది అని దాని ప్రకారంగా చూసినప్పుడు మీరు అడిగిన దానికి ఏమనంటే విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. విచారించాలి దేవుని దగ్గర. మీ యొక్క పరిస్థితులను చెప్పేసి ఊరుకుని వెళ్ళిపోయి మనకు ప్రాబ్లం ఏంటంటే ప్రార్థన చేసుకొని మర్చిపోతాం. మన పనులు మనం చేసుకుంటాం. ఏ పని గురించి దేవుని అడిగామో దేవుడు ఏం చెప్పాడు కాకుండా మన పనులన్నీ కూడా మనమే చక్కబెట్టేసుకుంటాం. దేవుడు చెప్పినట్టుగా చేయం మనం. దేవుడు కొన్నిసార్లు అసలు ఈ పని చేయొద్దు అంటాడు. లేదా దేవుడు అంటాడు మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ ఈ భూమి కొనాలంటారు. దేవుడు చెప్తాడు వద్దంటాడు. మీకేమో చాలా నచ్చిపోయింది, దేవుడు వద్దనొచ్చు. అది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఎందుకు ఎక్కడ తప్పు అయింది. అన్నీ బాగా చేస్తాం, మా రిజిస్ట్రేషన్ అయిపోయింది, అన్నీ బాగున్నాయి, అయితే ఇంకొకటి ఎవడో వచ్చి నాది స్థలం అంటున్నాడు, ఏం చేయాలి? ఇలాంటివి జరుగుతాయి. వివాహ విషయాల్లో దేవునికి ప్రార్థన చేసుకోవాలి. పిల్లల వివాహ విషయంలో చిన్నప్పటి నుంచి, పిల్లలు పుట్టినప్పటి నుంచి మీ బిడ్డల కొరకు వివాహం గురించి ప్రార్థన చేయాలి. మాకు తెలీదు చాలామందికి. ఏదో పెద్దోళ్ళైనాకప్పుడు ఆలోచిద్దామంటే కుదరదు. ప్రభా సరి అయిన సమయంలో సరి అయిన విద్య, సరి అయిన ఉద్యోగం, సరి అయిన వివాహము నాకు బిడ్డలకు దయచేయాలి ప్రభా అని. లేకపోతే వాళ్ళు విచ్చలుడిగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్లాన్స్ చేసుకుంటారు. మనం దేవునిలో నడిపించుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంకా ముందుకు రెండోది, ప్రార్థన అంటే దేవుని దగ్గర నడిపింపు కొరకు అడుగుట. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు స్పష్టముగా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, ఏమంటున్నాడు? మీకు ఎవరు బోధిస్తారు? పాస్టర్ మనోహర్ గారు బోధిస్తారా? లేకపోతే పాస్టర్ సతీష్ గారు బోధిస్తారా? మీకు ఎవరు బోధిస్తారు? సమస్తం మీకు బోధించడానికి మీకు దగ్గర, మీ లోపల మీతో ఎల్లప్పుడూ ఉన్న బోధకుడు ఒకడు ఉన్నాడనే విషయం మనం మర్చిపోతున్నాం. ఎక్కడో ఎవరో బోధ చెప్పాలి, స్పెషల్ మీటింగ్స్ ఉంటే అక్కడ పరిగెడతాం. లేదా ఎవరో ఎక్కడో ప్రవక్త అంట, ఆయన ప్రవచిస్తాడంట, ఈయన దగ్గరికి పరిగెట్టే అలవాట్లు. దేవుని సంఘానికి రావాలి, ఆరాధించేది వేరే విషయం. ఇది కాకుండా లేకపోతే ఎక్కడో యూట్యూబ్లో ఈయన చెప్పే వాక్యం అందరూ మిమ్మల్ని కలగలిపి కన్ఫ్యూజ్ చేసే పరిస్థితికి సంఘస్థులు వస్తున్నారు. ఒకడేమో దశమ భాగాలు ఇవ్వద్దంటాడు, ఒకడేమో ఇమ్మంటాడు. దశమ భాగాలు ఇస్తే పాపం అంటాడు ఒకడు. ఏం చేస్తారు మీరు? నాకు దశమ భాగం అని ఎవరు చెప్పలేదు, నాకు దేవుడే చెప్పాడు. నిజంగా ఇలాగా ఒక పరిస్థితి వచ్చినప్పుడు నాకు తెలియదు, నేను వెళ్ళే సంఘం నాకు చెప్పలేదు, నాకు స్పష్టంగా చెప్పాడు దేవుడు. మాటతో ఎత్తి చూపించి ఆ సంఘం నేను ఇవ్వలేని పరిస్థితుల్లో ఇచ్చినట్లుగా చేసి నన్ను దీవించుటకు నాకు ముందు చేయించి దీవించాడు. అన్నీ డబుల్ చేశాడు దేవుడు నా జీవితంలో. అప్పుడు నాకు ఇంకొక బోధకుడు వచ్చి చెప్తే, మీ దశమ భాగం తప్పు, ఇది కాదు, ఇది పాత నిబంధన విధానము అని చెప్పినప్పుడు ఏం చేస్తాం? దశమ భాగము ఇచ్చుటలో ఒక భాగం మాత్రమే, అది ఒక ఆజ్ఞ మాత్రమే. అయితే ఇవ్వడానికి అది చాలా వైడ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
అది వాళ్ళు చెప్పేది సగం రైటే, తప్పేం కాదు. అయితే ఇవ్వద్దని చెప్పడం కాదు, ఇది చెయ్యి, అన్నీ చెయ్యి. అక్కడ ఏమంటాడు, మీ యొక్క ప్రథమ ఫలములు, మీ యొక్క అర్పణలు, మీ యొక్క దశమ భాగములు ఇవన్నిటిని తీసుకురమ్మంటాడు. అన్నీ వాళ్ళు వాటి ప్రకారం దశభాగం ఇచ్చిన మిగతా ఏం చేయవసరం లేదు, అయిపోయింది. కొంతమంది ఉంటారు, నాకు తెలిసి కొంతమంది తెలిసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళు దశభాగం పర్ఫెక్ట్ ఇస్తారు. ఇచ్చే మిగతా దాని పైన ఒక్కటి కూడా ఇటు అటు వెళ్ళదు. ఇంకా సబ్జెక్ట్ అది కాదు, వెళ్ళిపోతున్నాం, తప్పు. ఓకే, హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తాడు, నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క బోధన నాకు ఎలా తెలుస్తాయి అంటే, మీరు వాక్యము చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మీ హృదయంలో నాటుకొని పోతాయి. అవి మర్చిపోయినా సరే పరిశుద్ధాత్ముడు వాటిని మీకు గుర్తు చేస్తాడు. కాబట్టి గైడెన్స్ అంటే నడిపింపు మీకు జీవితంలో కావాలి. ఏమి చేయాలని ఆ నడిపింపు కొరకు ప్రార్థనలో అడిగి వెతికి తెలుసుకోవాలి. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, 16:13. అయితే ఆయన సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. సర్వసత్యంలో నడిపిస్తూ ఉంటాడు, దినదినం నడిపిస్తూ ఉంటాడు. అవును, ఈ వాక్యంలో సమస్తమున నమ్ముతాం. అయితే అన్నీ మనకు తెలియవు. ఆయన నడిపించేటప్పుడు తెలియని విషయాలను గుర్తు చేసి నడిపిస్తూ ముందుకు సాగిస్తాడు. హల్లెలూయా. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి తర్వాత ఏమంటారంటే సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. మీరు ఆత్మతో సన్నిహితమైనటువంటి సహవాసము కలిగి ఉంటే రేపటిని గురించి ఏమి జరుగుతుందో ఆలోచించిన అవసరం లేదు. ఆయన మీకు చెప్తాడు, కొన్ని రోజుల్లో ఇది వస్తుంది, కొన్ని రోజుల యొక్క సమస్యలు జరుగుతాయి, కొన్ని రోజులు యుద్ధాలు వస్తాయి, కొన్ని రోజులు భూకంపం జరుగుతుంది, కొన్ని రోజులు వరదలు వస్తాయి, ముందు ఇక్కడి నుంచి మనం ఇంకో చోటకు వెళ్ళండి, లేకపోతే ఇంకో ఏదో. ఇవన్నిటినీ కూడా మనకు నేర్పించడానికి దేవుడు తనను తానే సిద్ధపరిచి మనలో పెట్టి ఉన్నాడు. అయితే మనకున్న సమస్య ఏంటంటే, మన కళ్ళకు కనబడ్డాయి చేయాలి, మన చేతికి దొరికింది చేయాలి, జేబులో ఉన్న డబ్బులతోనే పని చేయాలి, ఇంకా దానికి మించి వెళ్ళకూడదు. అన్నిటినీ మనం కట్టేసి మన ఇష్టానుసారం చేసి దేవుడు ఇచ్చే ఆశీర్వాదములో జీవించలేకపోతున్నాం. హల్లెలూయా. దేవునితో సహవాసం మనకు కావాలి. కాబట్టి రెండో విషయం ఏం చెప్పానంటే, మన గైడెన్స్ లేకపోతే మన నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. మూడవది, ప్రార్థన అనేది వినుట. దేవుడు ఏమి చెప్పుచున్నాడో అది వినుట ప్రార్థనలో భాగము. మనం ఆ ప్రార్థనలో ఒకే భాగం ఉంటుంది, చెప్పుట. ఇంకోటి, దేవునికి అడగటం కూడా కాదు. దేవునికి ఏం చేస్తుంటాం మనం? చెప్పుతాం. అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, అది చేయి. దేవునికి ఆజ్ఞల మీద మీరు ప్రార్థన, మీరు ఒకసారి మీ యొక్క చేసే ప్రార్థనలు రికార్డ్ చేసుకుని తిరిగి పెట్టుకుని నించుకోండి, మీకు తెలుస్తుంది దేవునికి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారో మీకు తెలుస్తుంది. నిజం చెప్తున్నాను, నేను వింటూ ఉంటాను. నా సంగతి నాకు తెలియదు, ఇతరుల సంగతి నాకు తెలుస్తుంది. నేను కూడా రికార్డ్ చేసుకుంటే నాకు ఎన్ని చెప్పేస్తాను దేవునికి. కొన్ని యాక్షన్ ఆజ్ఞాపించి నువ్వు గట్టిగా చెప్తావు అనమాట. ప్రభా నువ్వు చెయ్యి, నువ్వు తప్పక చేయాలి ప్రభా. దేవుడే. అందుకే అంటాడు అక్కడ ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్తే చాలా స్పష్టంగా ఉంటాడు, మీ మాటలు కొద్దిగా దేవుడు పరలోకంలో మీ భూలోకంలో మన సంగతి మర్చిపోవద్దు. ఆయన పొజిషన్కి మీ పొజిషన్ చాలా తేడా ఉంది. మన తండ్రికి పిల్లలకు కూడా తేడా ఉంటుంది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కుదరదు. పిల్లలు తండ్రి దగ్గర కూడా, తల్లిదండ్రుల దగ్గర కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎంత దగ్గరైనా కావచ్చు, ఆజ్ఞ బయలుదేరిందంటే తండ్రి దగ్గర నుంచి పిల్లల విధేయత చూపించవలసిందే. అటువంటి పరిస్థితి కుటుంబంలో ఉండాలి. కొంతమంది అలా కాదు, ప్రేమ ఉన్నాయి, రూల్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గర వినాలి. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 30 వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు తను ఏం చేస్తున్నాడో తను చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు తను తండ్రికి ఎలాగ విధేయత చూపిస్తున్నాడు చూడండి. నా అంతటా 5:30, నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. ఎక్కడి నుంచి వింటాడు? తండ్రి చెప్తాడానికి ముందే, నన్ను పంపిన వాడి చిత్త ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను, కనుక నా తీర్పు న్యాయం. అక్కడ ఏంటంటే ఆయన రాత్రులు
ప్రార్థనలో గడిపేవాడు వాక్యం చూపిస్తుంది. తెల్లవారు ఇంకా చీకటి ఉండగానే ప్రార్థన, ఒంటరిగా కొండ మీదకి వెళ్ళేవాడు ప్రార్థనకి అని మీకు అనేక వాక్యాలు మనకు కనబడుచున్నాయి. అక్కడికి వెళ్ళి దేవునితో మాట్లాడి రాత్రి లేదా తెల్లవారుజామున దేవుడు చెప్పిన మాటలను, పనులను పగలు ఆయన చేసేవాడని వాక్యం చెప్తుంది. చాలామంది దేవ విషయాన్ని చెప్తుంటారు. అంటే ఏది నా ఇష్ట ప్రకారం ఏం చేయను, నేను నా ఇష్ట ప్రకారం ఏం చెప్పను, నా నోటికి వచ్చిన మాటలు నేను చెప్పను, నేను విన్న మాట మేలే మీకు చెప్తాను అని యేసుక్రీస్తు చెప్తే మనం ఏం చేస్తున్నాం? మనం వింటున్నామా? దేవుని యొక్క స్వరము వినాలి. ఇందాక మీరు చెప్పిన మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రసంగి 5:1 చదువుదాం. ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఇష్టం వచ్చినట్లుగా ఉండకూడదు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆలకించే ప్రార్థన చేసేవారు ఉండాలి. మీ దేవుని సన్నిధిలో మీరు కూర్చుని వేచి ఉండి ఆ యొక్క అలవాటు మీకున్నట్లయితే దేవుని స్వరం మీరు వినగలుగుతారు. ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక దుర్మార్గ పనులు చేయదు, అలా చేయని వారు దుర్మార్గ పనులు చేయదు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని 3 పాయింట్ ఏంటంటే దేవుని స్వరం వినడానికి ప్రార్థన చేయలేదు. 4వది, దేవుని ప్రార్థన చేయటం అనేది ముందే నేర్చుకున్నాం. మళ్ళీ అదే మాట ఏంటంటే మనము తగ్గింపు స్వభావంతో ఉండుట ప్రార్థన చేయటం అంటే. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మీకు అందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానము యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం కనబడుతుంది. అక్కడ ఒక పరిసయ్యుని ప్రార్థన, అలాగే టాక్స్ కలెక్టర్ ఏంటది, సుంకరి ప్రార్థన మనకు కనబడుతుంది. అక్కడ యేసుక్రీస్తు ఏమిటంటే ఆ పరిసయ్యుని ప్రార్థనలో ఉన్నటువంటి ఆ అహంభావం చూడండి. మాటలు మనలో కొన్నిసార్లు ఉంటాయి, గుర్తుంచుకుందాం, చదువుదాం. చూడండి, కొన్నిసార్లు ఉంటాయి మనకు కూడా ఉండేటువంటి. అక్కడ ఏమిటాడు, పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెను ఉండనందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. అయితే తనలో ఉన్నటువంటి అహంభావం మాటలు దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. అతను ఎటువంటి వాడు దేవునికే తెలుసు, మనం ఎటువంటి వారమో మన దేవునికే తెలుసు. మనం కొన్నిసార్లు అనుకోవచ్చు చాలా బాగున్నామని. దేవుడు మనలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూస్తాడు. తర్వాత ఇంకేమంటాడు 12వ వచనం, వాళ్ళకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను ప్రభా, నేను నా సంపాదన అంతట్లో 10వ భాగం నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు. ప్రార్థన చేయాలి, అడగట్లేదు, ఆయన ఆరాధించట్లేదు, ఆయన మహిమపరచట్లేదు. ఇలాగ ప్రార్థన చేసేవారు ఉంటారని యేసు ప్రభు తెలుసు కాబట్టి ఇది గుర్తు చేస్తున్నాడు. మనలో కూడా ఉంటారు. అప్పుడు 13వ వచనంలో అయితే కరెక్ట్ అయిన ప్రార్థన, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిన నన్ను కరుణించని పలికాను. సంపూర్ణమైనటువంటి తగ్గింపు దేవుని సంధికి వచ్చే వారిలో అటువంటి తగ్గింపు మనస్సు ఉండాలి. ప్రగల్భాలు చెప్పే మాటలు మన మాటల్లో ఉండకూడదు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేవారు తగ్గింపు మనసుతో రావాలి. 5వ పాయింట్ ఏంటంటే మన ప్రార్థనలో ఇతరులను క్షమించమని చెప్పి ఒక మాట కనబడుతుంది. ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే మిమ్మల్ని బాధలు పెట్టారో, ఎవరైతే మనం కష్టపెట్టారో వారిని మనము క్షమించినట్లుగా మన ప్రార్థన ఉండాలి. అక్కడ చూస్తాం మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనము, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఈ మాట మీకు ఎంతమందికి మీ మనసులోకి వెళ్తుందో, అలా వెళ్ళిపోతుందో, ఇక్కడ చెవి దగ్గర చాలా అలా వెళ్ళిపోతుందో నాకు తెలియదు. అక్కడ ఏమంటున్నాడు తెలిసిందా? ఏమంటున్నాడు? శత్రువులను ప్రేమించుడి. అది ఎవరైనా కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, బయటలో కావచ్చు, మీ పనిచేసే దగ్గర కావచ్చు. మరి ఈ మధ్య రోజు మనం చూస్తాం, మన ఇండియాలో హిందువులు మనల్ని ఎంతో క్రైస్తవులను
కష్టపడుతున్నారని, ఒక హిందువులు చూడగానే వాళ్ళ మీద కోప్పడిపోవడం, వీళ్ళు ఇటువంటి వాళ్ళని వాళ్ళ గురించి చెడుగా చెప్పుకోవటం మనకు అలవాటే, చేస్తూనే ఉంటాం. వారి గురించి మనం ప్రార్థించే, ప్రభా వీళ్ళు ఎలా కష్టపెట్టేస్తాను ప్రభా, వారికి తగినటువంటి శిక్ష ఇయ్య ప్రభా అని ప్రార్థన కూడా చేస్తాం. మనం చేస్తామా? చేయమా? చేస్తాం మనం కొన్నిసార్లు. ప్రభా వారిని శిక్షించు, వారిని లేకపోతే వాళ్ళని మా మార్గం దూరపరిచే, పక్కకు తీసే ప్రభావాన్ని. అయితే ఇక్కడ ఏమనంటే, మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా వారు మమ్మల్ని హింసిస్తున్నారు, అయితే వారిని కనికరించి వారికి ప్రభా నీ యొక్క కృపను చూపించి వారిలో ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి మనస్సును తీసి చక్కటి మనసు వారికి దయచేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇక్కడ ఇంకేమంటాడు 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. దేవుడు అలాగే చేస్తున్నాడు. కాబట్టి మీరు దేవుని కుమారులైతే ఆయన స్వభావము కలిగి ఉండాలి. ఆరోదిగా చాలా ముఖ్యమైనది, ఆత్మలో ప్రార్థన చేయుట. ఆత్మలో ప్రార్థన చేయుట ఎంతో స్పష్టంగా ఉన్నా సరే చాలామందికి, గొప్ప ప్రసంగికులకు అర్థము కాని పరిస్థితి, అర్థం అవ్వట్లేదు ఆత్మను ప్రార్థించ. చాలా మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము ఏం చెప్తుంది? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకన్నీ భవిష్యంలో జరిగే సంగతులు నేర్పిస్తాడు, అన్నీ బాగున్నాయి. ప్రార్థన చేయటం కూడా నేర్పించటం కాదు, ప్రార్థన చేయటం నేర్పించట్లేదు, ఆయనే ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు, అర్థం చేసుకునే మాట, ఆయనే మనలో నుండి ప్రార్థన చేస్తాడు. అది కూడా ఎలా చేస్తాడు? ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థించడం మనకు తెలియదు కానీ. కరెక్ట్గా నేను చెప్పాను కదా, మన ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం, దేవునికి ఆజ్ఞాపిస్తాం. తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో. ఈ మాటకు అర్థం మీరు ఏమి చెప్తారు? ఉచ్చరింప శక్యం కాని మూల్గులు. మీరు మూల్గడానికి ప్రయత్నం చేస్తే మీరు ఉచ్చరింప శక్యం మూలిగే. మీరు మీ మాటలో మూలుగుతూ మాట్లాడితే అది మీకు తెలిసిన మాటే, మీకు తెలుసు కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. ఉచ్చరింప శక్యము కాని మూలుగు అంటే మీకు తెలియదు ఆ మూలుగు ఎలాగొస్తుందో, ఆ మూలుగులో వచ్చే మాట ఏంటో మీకు తెలియదు, ఆ మాటలో మీరు ఏమడుగుతున్నారో మీకు తెలియదు. అది ఆత్మలో ప్రార్థన చేయటం అంటే. మన మనస్సును బయట పెట్టేసి, మన హృదయమును దేవునికి అప్పగించేసి, ఈ హృదయంలో వచ్చే ప్రతి మూలుగు ఏదైనా కాసిన తెలియని ప్రార్థనను నేను చేసినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు అవసరమైన, కరెక్ట్గా అవసరమైన విషయాన్ని ఆయన మన కొరకు చేస్తున్నాడు. మరియు ఇక్కడ ఏమంటున్నాడంటే 27, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన మాత్రమే, దానికి మాత్రం జవాబు ఉంటుందని 1 యోహాను 5:14 ఉంటుంది. ఆయన చిత్త ప్రకారం చేస్తేనే ప్రార్థన జవాబు. అయితే ఈ యొక్క ప్రార్థన, ఈ ప్రార్థన గురించి చెప్పాలంటే అదొక కంప్లీట్ సబ్జెక్టు. దానికి ఒకే మాట చెప్తే నేను ఈ ముగించేస్తాను. ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 14వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట మీకు అర్థమైతే ఆలోచించుకోవాలి. 14వ వచనము 14 నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును. దీనికంటే స్పష్టమైన మాట మనకు ఎక్కడ కనబడుతుంది? భాషలు ఆగిపోయాయి అని చెప్పే ప్రసంగికులు ఏమంటారు? ఒకవేళ నేను ఆత్మానుసారంగానే ప్రార్థన చేయాలంటే నేను భాషతోనే ప్రార్థన చేయాలి. స్పష్టంగా ఉంది మాట. అయితే మరి భాషలు ఆగిపోతే నేను ఆత్మానుసారంగా ప్రార్థన చేయలేను. ఈ యొక్క పత్రిక ఎవరి కోసం రాయబడింది?
కేవలం కొరింథీయుల కోసమేనా, లేకపోతే మనకు కూడానా? పరిశుద్ధాంతరి కోసం రాయబడింది. మరి ఆగిపోతే నేను ఎలా చేస్తాను? నేను ఎంతో స్పష్టంగా గొప్ప ప్రసంగికులు, వారిని మనుషులందరూ అప్రిషియేట్ చేసి ఎంతో వాళ్ళని పిలుచుకొని వాక్యాలు చెప్పించుకునే ప్రసంగికులు చెప్పే ప్రాబ్లం ఇది. ఈ సమస్య వారు అలా ప్రాబ్లంగా చెప్పడం వలన ఎవరైతే కొంతమంది సందిగ్ధంలో పడిపోయి ఏం చేయాలో తెలియక అట కరెక్టా ఇటు కరెక్టా, ఈ పాస్టర్ ఎలా చెప్తున్నాడు, ఈ పాస్టర్ ఎలా చెప్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా చెప్తానంటే నేను ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చూడండి, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతంగా ఉండదు. నాకు అర్థం కాలేదు. అంటే ఏమి చేశానో నాకు తెలియదు. ఏమి చేశావో నీకు తెలియకంటే ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో చెప్తుంది, మనకు కావలసిన ప్రకారం విజ్ఞాపన ఆత్మ మూలుగులతో చేస్తున్నాడు. మీరు ఈ ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటే మళ్ళా గుర్తు చేస్తున్నాను, ఈ మనకున్న సమయం ఇక్కడ సరిపోదు. అందుకే ప్రత్యేక మీటింగ్లు చేస్తాం. దేవుని చిత్తం అయితే చేద్దాం. ఈ మధ్య దగ్గరలో ఒక ఆదివారం ఇక్కడ రాకుండా ఇంకో చోట బయట ఎక్కడ మీటింగ్ పెట్టుకుని కొన్ని గంటలు కూర్చుందాం. ఆత్మతో నింపబడాలి. మీరు ఒక ఆత్మచేత నింపబడకుండా ఉన్నట్లయితే రోజు ప్రార్థన చేయండి. ఆత్మతో నింపబడిన వారే ఆత్మానుసారమైన ప్రార్థన చేయగలుగుతారు. అదే 15వ వచనంలో కూడా చేసి ముగిస్తాను. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తాను, అంతే భాషలతో ప్రార్థన చేస్తాను, అది చేస్తాను. అలాగే ఇంకేమంటాడంటే మరి మనస్సుతో ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదు. అంటే పాటలు కూడా ఆత్మానుసారమైన పాటలు ఉన్నాయి, మనకు తెలియని పాటలు. ఎప్పుడైతే మీరు ఆ దేవునికి ఇచ్చే సమయం వచ్చి వేచి ఉండి ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తారో ఆత్మ ప్రార్థన వస్తుంది. ఆత్మ ప్రార్థన చేసినప్పుడే మీకు అనేకమైన విషయాలు ఆత్మలో బయలుపరచబడతాయి. ఈ యొక్క గిఫ్ట్ లేకపోతే యొక్క దేవుని యొక్క ఈ వరము కొంతమంది కొరకు దేవుడు దాచిపెట్టలేదు, ఎవరు కొంతమంది కాదు. మీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వరము మీకండి, మనందరికీనండి. పరిశుద్ధాత్ముడు మనందరికీ కూడా. మీరు లేదు ఏదో మీకు అర్థం కావట్లేదంటే అడగండి 100 సార్లు, రోజుకి 2-3 సార్లు, ప్రభా ఈ యొక్క మాట నాకే, నా పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నేను ఉట్టి వాడినిగా ఉండకూడదు. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో మీరు తప్పుడు మార్గం పట్టకుండా ఏ బోధకుని చేతైనా లేకపోతే ఈ బోధకుని చేతైనా సరే, నా ద్వారానైనా సరే, మీరు తప్పుడు మార్గము వెళ్లకుండా ఉండాలంటే ఆత్మ మిమ్మల్ని నడిపించాలి. నేను అక్కడికే తీసుకెళ్ళి విడిచిపెడతాను. ఆయనే మనకు సమస్తం. ఆయన సహాయం లేకుండా మనం జీవించలేము. ప్రార్థన కూడికలు జరుగుతుంటే మీకు అందరికీ వీలు పట్టడం లేదు, శుక్రవారం చేస్తుంటారు. ఆ సమయంలో వచ్చినట్లయితే ఆత్మలో గడపడానికి మీకు వీలవుతుంది. హల్లెలూయా. అందుకే ప్రత్యేక మీటింగ్స్ మనకు అన్నీ కుదరట్లేదు. దేశంలో కొన్ని విషయాలు మనం చేయలేము, మీరు అందరికీ వీలు పడదు. మీ యొక్క పనులు దాన్ని బట్టి వారం మధ్యన రావాలంటే చాలామంది మీకు కుదరదు, చేయలేము. అందుకే సాధారణ ఊర్లో ఏంటంటే ప్యారిస్, ఆ ఊర్లో ఉన్న దగ్గరలో ఉన్న సంఘమే వస్తారు అందరూ. వారికి వారంలో అనేకమైన ప్రోగ్రామ్స్ చేయొచ్చు, కలిసి ప్రార్థన చేసుకోవచ్చు, అనేకమైన చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ దేశంలో అదొకటి కొద్దువ, దూరంగా ఉంటాం, ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఇవన్నీ ఉన్నాయి. అయితే వాటినన్నిటి నుంచి దేవుడు కృప మీకు చూపించును గాక. ఉదయకాలన మిమ్మల్ని ఆఖరిగా ఏమి చెప్పి నేను ముగిస్తానంటే, ఇవన్నీ ప్రార్థన, మెలకువగా ఉండి ప్రార్థనలో వేచి ఉండి ఆయన స్వరం వినడానికి, అటువంటి ప్రార్థన పరిస్థితికి విన్నట్లయితే ఆయన రాకడ ఎప్పుడు వస్తాదో అని భయంతో జీవించవలసిన పని లేదు. కొంతమంది భయపడతారు రాకడ వచ్చేస్తుందేమో అని. ఎందుకు భయపడతా నాకు తెలియదు. లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతామని బాధ. నిజమే, నా ప్లాన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయని బాధ. ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. మనస్సులో ఒక పక్కన యేసు ప్రభు వస్తే వెళ్ళిపోవాలి ప్రభా, నువ్వు త్వరగా రా అని ఆ పరిస్థితిలో మనం జీవించాలి. త్వరగా రా ప్రభా. అవును, నా మనసులో అనిపిస్తుంది, నాకు ఎప్పుడు ఆయన త్వరగా వస్తే ఈ లోకంలో జరిగే అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, వాటిలో ఉండకూడదు నాకు ఆశ. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.
హోరి భాష గ్రంథ కరబరది కీరబ్రహ్మ శివ హాతర మే శివాంత కరబ. హల్లెలూయా రబహత కరబ. జస్ట్ 1 నిమిషం 2 నిమిషాలు నా పరిస్థితి, నా ప్రార్థన ఎలాగుంది, నా మెలకు ఎంతగా మెలకు బాగుందా ఆలోచిస్తున్నానా? గత వారం చెప్పారు, నేను ఈ వారంలో ఒకసారైనా దాని గురించి ఆలోచించి ప్రార్థన చేశానా? మరలా ఈ వారం చెప్పారు, నేను చేస్తానా చేయనా? ఏం చేయాలి నేను? ఆలోచన ఒకసారి ఆయనకు సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. ఈ మహాతర శక్తి నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో మాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు. మన మధ్య సంచరించుండగా ఆత్మ చెప్పించున్నటువంటి ఆ యొక్క మెసేజ్ మీ యొక్క హృదయంలో చేరుడుగా, చెవి గలవాడు వినుడుగాక అని చెప్పినట్లుగా విన్న మాట మీ హృదయంలో ప్రబలును గాక. ఓ పరిశుద్ధాత్మ దేవుడు మనం సంచరిస్తున్నాడు, మిమ్మల్ని అడుగుచున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె ఎక్కడున్నావు? నీ పరిస్థితి ఎలాగుంది? నా గురించి ఆలోచిస్తున్నావా? నేను వస్తున్నాను ఎదురు చూస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మెలకుగా ఉన్నావా? పరిశుద్ధాత్ముడి మీద మాట్లాడుతున్నావు. హల్లెలూయా. తండ్రి, నీ ఆత్మ చేత నడిపింపబడి పరిస్థితి, హృదయము, అలవాటు మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము ఎల్లప్పుడూ మాలో ప్రబలింపచేస్తున్నాను. నీ స్వరం వినుచు, నీ సన్నిధి చూచినటువంటి కళ్ళు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపు తండ్రి, కృప చూపు ప్రభా. మేము బలహీనులం తండ్రి, అనేక సార్లు తప్పిపోతున్నాం తండ్రి, వింటున్నాము మరలా తప్పిపోతున్నాము. కనుకరించు తండ్రి, విన్న నీ బిడ్డలందరినీ దీవించు ప్రభా. ఈ వాక్యం మీరే వాక్యం మహిమ పొందుకోవాలి. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చెప్పిన వాక్యాన్ని మరలా యూట్యూబ్లో చూడండి. కొన్ని విషయాలు మీరు మర్చిపోతుండొచ్చు. చాలా సింపుల్గా నేను విషయాలను మీకు చెప్పాలని తలస్తున్నాను. మీ హృదయంలో అవి నాటుకోవడానికి ఒకసారి 2 సార్లు నాటుకున్నట్లయితే ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు అంత్య దినాల్లో మీరు పట్టుకుని జీవిస్తే మీరు బాగా ఉంటారు. ఆమేన్.
చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు నీవే, మాకు సమకూర్చువారు నీవే, మాకు సమకూర్చువారు నీవే. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. మాకు సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. ముదిమి వయస్సులో గర్భము తెరచితివే, బహుమానమునే బలిగా కోరితివే. ముదిమి వయస్సులో గర్భము తెరచితివే, బహుమానమునే బలిగా కోరితివే. అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే, అబ్రహాముకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన మా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా. ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా. యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, యోబుకు సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా. వచ్చే వారం ప్రభు రాకడ ఆలస్యమైతే కలుసుకుందాం. ఆమేన్. అయితే చెప్పబడిన వాక్య ప్రకారంగా సిద్ధంగా ఉన్నారా మీరు అందరూ కూడా? ఆమేన్. వాక్యం మరలా వినమని చెప్పడానికి కారణం ఏంటంటే పాస్టర్ గారు మిమ్మల్ని సిద్ధపరచుకోండి. ఆమేన్. హల్లెలూయా. మనలో ఏవైనా తప్పిదాలు ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరినైనా క్షమించలేకపోతే ముఖ్యంగా క్షమించండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువారు ఒక మాట చెప్తారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయమంటారు. ఇది కూడా ముఖ్యమే. ఆమేన్. అలాగే శోధన అంటే రాబోవు శోధన కాలం కూడా మనం అనుకోవచ్చు. ఆమేన్. దాన్ని తప్పించుకోవాలంటే మన ప్రార్థనా జీవితము బాగుండాలని మరి స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడారు కనుక మన జీవితాన్ని చక్కబరుచుకుని ఈ దేశంలో ఉన్న అన్నీ బాగున్నాయి అనుకోవద్దు. ఆమేన్. తమ్ముడు ఒకసారి యెషయా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం ఒకసారి ప్రే చేయగలుగుతావా? ఒక చదువుతారు ఎవరైనా తీసిన వెళ్తే. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. ఈ దేశంలో ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నమాట. అంతా బాగుంది మనం అనుకుంటున్నాం, కానీ రాబో దినాల్లో ఎలా ఉండబోతుందో దేవుడు ఆ వాక్యం మాట్లాడుతాడు. చదువు 13-14 వచనం. యెషయా 13-14. ఆమేన్. హల్లెలూయా. తమ తమ స్వదేశములకు పారిపోదురు. మీ స్వదేశం ఏంటి?
నా స్వదేశం ఏంటి అంటే భారతదేశానికి పారిపోతాము, లేదంటే ఆయా దేశాలకి జనములు పారిపోయే సమయము రాబోతుంది. ఏమేన్ హల్లెలూయా. ఈ వాక్యము నెరవేరవలసి ఉంది. ఏమేన్ కనుక ఈ దేశం అంతా బాగుంది అని మనం జీవించకూడదు. ఏమేన్ మనము ఎత్తబడి వారిలో ఉండాలని మనం ప్రయాసపడదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరులు మోషే గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపాసత్య సంపూర్ణ ప్రేమమయుడ దయమయుడైన యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. నీ పరిశుద్ధ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నా ప్రభా ఇంతవరకు మా ప్రభా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నేను మహింపరచడానికి మా అందరికి ఇచ్చిన కృపంతటికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నా ప్రభా నీ సిలువ సాటును మీ దాసుని నిలబెట్టుకుని నా ప్రభా మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ మాటల ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచావు. ఆత్మీయంగా మేము నా తండ్రి నీ సన్నిధిలో ఉండడానికి కావలసిన నా తండ్రి నా ప్రభ పాఠమును మాకు నేర్పిన దేవానికి వందనాలు నా తండ్రి. నీ మాటను పట్టుకొని మేము వెళ్ళి నా ప్రభ నీ మాట ప్రకారం జీవించడానికి సహాయం చేయండి నా ప్రభు. ముఖ్యంగా ఈ లోకాన్ని జయించే కృపను మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మేము ఈ లోకాన్ని ఎప్పుడైతే జయించగలుగుతామో నా తండ్రి నీ రాజ్యంలో మేము ఉండగలుగుతాం. అటువంటి కృప మా అందరికీ దయచేయమని నా ప్రభా, నీ వాక్యము నిశ్చయముగా నా ప్రభా మాలో నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ వాక్యము నా తండ్రి మాలో ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ వాక్యానుసార జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ వాక్యానికి లోబడే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ వాక్యము ద్వారా కానీ మేము బ్రతకడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. నీ వాక్యమే మా గమ్యమని ఎరిగిన తండ్రి మేమందరము నీ వాక్యాన్ని నా ప్రభా మేము నా తండ్రి ప్రతిదినము జ్ఞానించే కృపను దయచేయమని అడుగుతున్నామయ్యా. నీ యొక్క వాక్యము మర్మము మాకు తెలియపరచమని నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం. దినదినము నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభా నీ రెక్క నా ప్రభ కృపత చేత నా తండ్రి కప్పబడి నీతో కడగబడి కృపను మాకు దయచేయమని ప్రతిదినము మేము కడుక్కుని నా ప్రభా నీ సన్నిధిలో నేను వెంబడించే కృపను మాకు దయచేయమని నా తండ్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభా నా తండ్రి నా ప్రభా కలిమిలో నుండి లేమిలో నుండి తీసుకొచ్చిన కానుకలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామన్న దేవా. ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించండి నా ప్రభా. ఎత్తబడిన కానుకలను నీ సేవార్థమై వాడబడడానికి సహాయం చేయండి. నా అటువంటి కృపను మీకు దయచేయండి. నీ రాకడ ఆలస్యమైతే నా ప్రభా మరొక నా తండ్రి దినమున ప్రభ నేను స్తుతించే కృపను దయచేయమని, రాబోయే దినాల్లో నా ప్రభ ఆత్మీయంగా నిన్ను ఎదుర్కొనే భాగ్యం దయచేయమని, నీ కొరకు కనిపెట్టేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయమని సిద్ధపరచమని మహాపరిశుద్ధుడైన యేసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థించి పొందుకొని చునాం పరమ తండ్రి. ఆమేన్. ముగించే ముందు ఈరోజు షారోన్ బర్త్డే చేసుకుంటుంది కాబట్టి ఆమె దీవిస్తాము. కమ్ ఫార్వర్డ్, ప్రార్థన చేసి దీవిస్తాం. ప్రేమగల తండ్రి కృపల దేవునికి నామకు స్తోత్రాలు. ఇదిగో నీ కుమార్తె షారోన్ బట్టి స్తోత్రాలు. గత సంవత్సరం అన్ని కాపుదల్లో ఉంచి మరొక నూతన సంవత్సరంలో బిడ్డను ప్రవేశపెట్టారు ప్రభా. నూతన సంవత్సరంలో ఆమె కొరకు దాచించిన ప్రతి ఆశీర్వాదమును మీ యొక్క కృపను బట్టి వెల్లడి చేసి ఆమెకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు సేవకురాలుగా మరి చక్క ఎదుగుచు తనకు నీవు ఏర్పాటు చేసినటువంటి భవిష్యత్ ప్రభా ప్లాన్స్ అన్నిటినీ ఆయా సమయంలో జరిగించి ప్రార్థన చేస్తున్నాం. శరీరంలో మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, జ్ఞానమును దయచేసి ప్రభా నీ కొరకు ఇష్టరాలుగా జీవిస్తూ అనేకులను నీ తట్టు తిప్పినటువంటి అవకాశం కొరకు చేసి వాడుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని దీవించి ఆశీర్వదించును గాక.